పోయినాం. ఇలా ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు గాని నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ గారి కంటే ఇప్పుడున్న తెలంగాణను చూస్తేనట ఆయన మనసుకి బాధ అవుతుందట, ఆయన మనసు కాలుతుందట, ఆయన మనసుకి ఇబ్బంది అవుతుందట, ఆయనకు దుఃఖం వస్తుందంట. ఎందుకు కాలుతుంది కేసీఆర్ గారు? మీకు ఎందుకు దుఃఖం వస్తుంది? మీ ప్రభుత్వంలో మీరు చేయలేని మంచి పనులని మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారని చెప్పి మీకు దుఃఖం వస్తుందా? మీ మనసుకి బాధ కలుగుతుందా? మీ మనసుకి ఇబ్బంది అవుతుందా? తెలంగాణ ప్రభుత్వంలో భూముల ధరలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి భూముల ధరలు అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణలో భూముల ధరలు అప్పుడు అట్లనే ఉన్నాయి, ఇప్పుడు అట్లనే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా భూముల ధరలు అప్పుడు అట్లనే ఉన్నాయి, ఇప్పుడు అట్లనే ఉన్నాయి. కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటకు వస్తే మీకు వాస్తవాలు తెలుస్తాయి. రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టించిన అని మాట్లాడుతారు. అవును, పరుగులు పెట్టించారు. అమాయకులైన రైతుల కాడికి పోయి డబ్బాశ చూపించి అడ్డికి పావుసేరు ఎకరాలు కొనుక్కొని మళ్ళీ అదే పబ్లిక్ సొమ్ముతోటి రోడ్లు వేపించి రోడ్లు వచ్చినాయని చెప్పి అయ్యే భూములకు డబల్ త్రిబుల్ రేట్లు పెట్టి రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్లు గడిచింది మీరు, మీ కుటుంబం తప్ప. తెలంగాణ రాష్ట్రానికి మీ రియల్ ఎస్టేట్ వల్ల వచ్చిన పెద్ద ఉపయోగం ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి మొదలు పెట్టుకుంటే నగర శివారులో ఉన్న భూములన్నీ ఎవరి కుటుంబాల పేర్లు ఉన్నాయో, ఏ నాయకుల పేర్లు ఉన్నాయో, ఎవరు బినామీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసు. 2014 ముందు మీ ఆస్తులు ఏముండే, ఇప్పుడు 2024లో మీ ఆస్తులు ఏమున్నాయి అనేది కూడా తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మళ్ళీ అక్కడ కూడా మీరు రైతుల పొట్టాయి కొట్టిరు. ఆ రైతులను అడిగితే చెప్తారు వాళ్ళు ఎంత కమ్మింది, ఆ తర్వాత ఎప్పుడు రోడ్లు వచ్చినాయి, తర్వాత ఎన్ని కోట్లకు ఆ ల్యాండ్స్ అమ్మిరు అనేది రైతులను అడిగితే చెప్తారు. రైతుల పొట్టగొట్టే పని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత అవసరం లేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసిరు కాబట్టి కేసీఆర్ గారు అధికారం కోల్పోయి ఇవన్నీ చేసే అవకాశాలు కోల్పోయారు కాబట్టి ఆయన మనసు కాలుతుంది, ఆయన మనసుకి ఇబ్బంది అవుతుంది, ఆయనకు బాధ కలుగుతుంది, ఆయనకు దుఃఖం వస్తుంది.